డాక్టర్, మా రిలేటివ్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటున్నాము. పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏం కాంప్లికేషన్స్ రావచ్చు? నమస్తే అండి, నేను డాక్టర్ అనంత్, నెఫ్రాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ కర్నూల్. ట్రాన్స్ప్లాంట్ తర్వాత ముఖ్యంగా మనము 4 రకాల కాంప్లికేషన్స్ చూస్తాము. మొదటిది ఇన్ఫెక్షన్. ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్స్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు హైజీన్ చాలా బాగా మెయింటైన్ చేయాలి. రెండోది రిజెక్షన్. కొంతమంది ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్స్ ఆపేస్తారు. సో దానివల్ల వాళ్ళ బాడీ ఆ కిడ్నీని రిజెక్ట్ చేస్తుంది. మూడో ప్రాబ్లం వచ్చేసి రికరెన్స్ ఆఫ్ ప్రైమరీ డిసీజ్. అంటే ఏ డిసీజ్ అయితే వాళ్ళ ప్రైమరీ కిడ్నీస్ని డ్యామేజ్ చేసిందో ఆ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీని కూడా డ్యామేజ్ చేస్తుంది. నాలుగో ప్రాబ్లం వచ్చేసి సర్జికల్ కాంప్లికేషన్స్. అంటే ఆ ఆర్టరీ బ్లాక్ అవ్వడం కానీ, రప్చర్ అవ్వడం కానీ, లేదా వీన్ బ్లాక్ అవ్వడము, థ్రోంబోసిస్ అంటాము, లేదా సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ అవ్వడము, లేదా వాటర్ అక్యుములేట్ అవ్వడం, లేదా బ్లడ్ అక్యుములేట్ అవ్వడము, ఇవన్నీ సర్జికల్ కాంప్లికేషన్స్ ఇమీడియట్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన టైంలో చూస్తాం. సో దీని గురించి మీ నెఫ్రాలజిస్ట్తో డిస్కస్ చేయండి అండ్ వీటిల్లో ఏ కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువ ఉందో తెలుసుకోండి. థ్యాంక్ యూ.